నేటి నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. 99 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి జూన్ 12 వరకు థీముల వారీగా ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లియరెన్స్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నేటి నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. 99 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి జూన్ 12 వరకు థీమ్ల వారీగా ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లియరెన్స్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి, ఏంటి ప్రజాపాలనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? నేటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ప్రభుత్వం 99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అంటుందో అది ఈ రోజు నుంచి ప్రారంభం. మార్చి 6 నుంచి కూడా జూన్ 12వ తేదీ వరకు కూడా ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు అనుకుందో అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే అన్ని జిల్లాల కలెక్టరేట్లతో కూడా కాన్ఫరెన్స్ సెక్రటరీ నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పైన ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఫోకస్ చేసింది, మంత్రులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. కలెక్టర్లకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. కలెక్టర్లు కూడా నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండాలి. పర్యటించినప్పుడే ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన వస్తుంది. ప్రజలకు సమస్యలు తీర్చడానికి కూడా మనకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసిన విషయం కూడా మనకు తెలిసింది. నేటి నుంచి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా 5 స్థాయి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సీఎం నుంచి వార్డు మెంబర్ల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా తెలుపుకోవడం కూడా జరిగింది. ఇక మనం చూస్తే తేదీల వారీగా కార్యక్రమాలు చూసినట్టయితే కూడా ఏప్రిల్ 2 నుంచి గ్రామ స్థాయి సభలు ఉంటాయి. ఏప్రిల్ 16 నుంచి మండల స్థాయి సభ కార్యక్రమాలు ఉంటాయి. మే 2 నుంచి నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22 నుండి జిల్లా స్థాయి కార్యక్రమాలు, జూన్ 2 నుంచి జూన్ 12 వరకు కూడా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా కూడా ప్రభుత్వం ఈ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. బాధ్యతలను అటు అధికారులకు, కలెక్టర్లకు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అప్పగించడం కూడా జరిగింది. సో ఎవరైతే అర్హులైన వారికి ఏ సంక్షేమ పథకం అందకపోయినా వారి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చూడాలి. రానున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి వివరించాలి. అలాగే అక్కడ పారిశుద్ధ్యము, అలాగే అక్కడ రోడ్లు, లైట్స్, ఇవన్నీ విషయాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో అధికారులు అలాగే కలెక్టర్లు తిరిగి కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈ 99 డేస్ లో యాక్షన్ ప్లాన్ లో పూర్తయ్యే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేస్తాం. ఇప్పటికైతే మంత్రులు ఇప్పటికే ఈ రోజు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు రేపటి నుంచి కూడా కార్యక్రమాలు కూడా మొదలైనటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.